శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, వేదికపై ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు బాలిశెట్టి రాజా గారు, పెద్దలు గౌరవనీయులు మన వరుసగా జడ్పీ చైర్మన్ గారు వేణుగోపాల్ గారు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు గారు, మాజీ శాసనసభ్యులు చంటిబాబు గారు, పెద్దలు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పెద్దలు కుడుపూడి సూర్యనారాయణ గారు, ముద్రగడ గిరి గారు, ప్రతిపాడు కోఆర్డినేటర్ గారు, సూర్యప్రకాష్ గారు, రామచంద్రపురం కోఆర్డినేటర్ గారు, ఇజ్రాయెల్ గారు, మన ఎమ్మెల్సీ గారు, యనమల కృష్ణుడు గారు, సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు పాము కాళేశ్వరి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ గారు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటరు డాక్టర్ సత్య సూర్యనారాయణ గారు, అనపర్తి మాజీ శాసనసభ్యులు, పెద్దలు మాజీ శాసనసభ్యులు సిటీ కోఆర్డినేటర్ దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు దౌలూరు గౌరవ్ గారు, పెద్దాపురం కన్వీనర్ గారు, కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న ఇతర నాయకులందరికీ, వేదిక ఉన్న నాయకులకి, పెద్దలందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మన జిల్లాకు వచ్చారు. ఆయనకి నా అందరి తరఫున ఘనస్వాగతం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకించి గోదావరి జిల్లా రాజకీయాలు కొట్టిన పిండి లాంటి ఆయనకున్న అనుభవం, గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పలకరించగలిగినంత చదువు పరిచయం ఉన్న నాయకుడు మన రీజనల్ కోఆర్డినేటర్గా రావడం మనందరికీ సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చి 6 నెలలు, అధికారం కోల్పోయి 6 నెలలు అయింది. అధికారం కోల్పోయిన 6 నెలల్లో పరిస్థితి చూస్తే ఇప్పుడున్న అధికార పార్టీ కూటమి ప్రభుత్వం 6 ఏళ్లలో కూడా చేయలేనన్ని విధ్వంసకర పరిణామాలు, అవినీతి కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు 6 నెలల కాలంలోనే చేసి రికార్డు సాధించిన పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎన్నికైన మొట్టమొదటి రోజు నుంచే మన కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం కేవలం కక్ష సాధించడం కోసమే ప్రభుత్వం ఏర్పాటైందన్నంత భ్రమలో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం చూస్తా ఉన్నాం. ఎన్నికైనా వెంటనే ప్రారంభించిన దమనకాండ ఈ రోజు కూడా ఆగలేదు. సుమారుగా 40-45 రోజులకే వీళ్ళ అరాచకాలు చెబుతూ ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసిన సంఘటన కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిలబడే పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఓటమి ఒంటరిది, ఎవరు దాన్ని ఓన్ చేసుకోరు. విజయానికి బంధువులు ఎక్కువ. విజయం వస్తే ప్రతి ఒక్కరూ దాన్ని ఓన్ చేసుకుంటా ఉంటారు. ఇవాళ మన కార్యకర్తలు ఇవాళ ఈ హాలు చూస్తే అనిపిస్తుంది ఒకటే, ఓటమిలో కూడా కుంగిపోకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త మనోధైర్యంతో ఉన్నారని. మీరు 2019 గుర్తు చేసుకుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీదకి రావడానికే 2-2.5 ఏళ్ళు పట్టింది. కానీ ఓటమి చెందిన మరుక్షణం నుంచే మన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టీ కోసం అంకిత భావంతో ఉండడం అనేది మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నానని సందర్భంగా చెప్తున్నాను. గారికి, త్రిమూర్తి గారికి, ఇజ్రాయెల్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, వేదిక ముందు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.
మన పార్టీ పుట్టిన దగ్గర నుంచి ప్రజా పోరాటాలు మనకేం కొత్త కాదు, మన పార్టీకి కొత్త కాదు, మనకేమీ కొత్త కాదు, మనందరికీ కూడా. ఖచ్చితంగా ఈ 4.5 సంవత్సరాల్లో మనం ప్రజల తరఫున పోరాటాలు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన పార్టీ ఒక టార్గెట్ ఇచ్చింది. రేపు 13వ తారీఖు కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మన పార్టీ ఒక టార్గెట్ ఇచ్చింది. ఆ టార్గెట్ చూస్తుంటే మనం ఆ మీటింగ్ సమావేశంగా ఈ మీటింగ్లోనే ఆ టార్గెట్ రీచ్ అయిపోయాం. దీనికి రెట్టింపు సంఖ్యలో, అంటే పార్టీ ఇచ్చిన టార్గెట్కి రెట్టింపు సంఖ్యలో మొత్తం అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మరి శాసన మండలిలో అత్యంత ప్రతిభావంతంగా మన పార్టీ వాణిని వినిపిస్తున్నటువంటి మా బొత్స సత్యనారాయణ గారు, మా సోదరి గీత గారు, పూజ్యులు కన్నబాబు గారు, వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. పోరాటాలు చేయనటువంటి పార్టీలు, పోరాటాలు చేయనటువంటి జాతులు కూడా చరిత్రలో నశించిపోతాయనే నానుడితో నిత్యం పోరాటాలతో మనం ఉండాలనే ఆలోచనతోటే పూజ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ 29వ సంవత్సరం వరకు కూడా అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా మనం భుజస్కంధాల మీద వేసుకుని చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే లీడర్గా మనుగడ సాధించాలంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం నిత్యం పోరాటాలు చేయవలసి ఉంటుందని మనకి అందరికీ కూడా జీవితంలో పాఠాలు నేర్పినటువంటి మా ముద్రగడ్డ పద్మనాభం గారు మనందరికీ ఆదర్శం. ఆయన పోరాటాల వల్ల మరి ఎంతో మంది యువకులకి మరి వారు జీవితంలో అత్యున్నత స్థానాలు పొందేదానికి ప్రపంచ దేశాల్లో మరి ఎంతో ఉన్నతంగా ఉండటానికి భారతదేశ నీతి పరిస్థితుల్ని వారు ఇనుమడింపజేశారు. వారు మరి చెప్పినటువంటి బాట పోరాటాల బాట. అలాగే మన బొత్స సత్యనారాయణ గారు కానీ, మా త్రిమూర్తులు కానీ, వీరందరూ కూడా పోరాటాల ద్వారానే పైకొచ్చారు. ఆయన విజయనగరం జిల్లాలో మరి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా ప్రయాణం చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత శాసన మండలిని శాసించేటటువంటి స్థాయికి వాళ్ళు వచ్చారంటే మరి అది ఆయన పోరాట పడమే కారణం అని చెప్తాను. మరి రాబోయే కాలంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని మనం బేరుజు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అయినా సరే ఉన్నత విద్యను అభ్యసించడానికి పిల్లలందరూ కూడా విసులుబాటు కల్పించి ₹1 నుంచి ₹2 కోట్ల కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఈవేళ మరి అనేక దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలందరూ కూడా అర్థాంతరంగా చదువును కోల్పోయి ఇప్పటికీ మన ప్రాంతంలో ఉన్న పిల్లలు కూడా చదువును కోల్పోయి ఇవాళ దేశ ప్రగతిని పణంగా పెడుతున్నారు. మరి మీకు ఆఖరుగా ఒక మాట చెప్తాను, ఏ దేశాన్నైనా ఏ రాష్ట్రాన్నైనా సర్వనాశనం చేయాలంటే అణుబాంబులు వేయక్కర్లేదు, ఆటం బాంబులు వేయక్కర్లేదు. ప్రాథమిక విద్యని సర్వనాశనం చేస్తే ఆ జాతులన్నీ కూడా నశించిపోతాయనే నానుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు అవపోసం పట్టి మన పిల్లలందరికీ కూడా విద్యా ఉద్యోగాల్లో అనేక ఉన్నత స్థానాలు కల్పించారని చెప్తూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ అకేషన్ అండ్ మై ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కోఆర్డినేటర్ గారు, ఎమ్మెల్సీ గారు, ఈ బొత్స సత్యనారాయణ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైనటువంటి నా తోటి సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మనకి ప్రతిపక్షంలో ఉండడం అనేది కొత్తవి కాదు. మనం 2011 నుంచి కూడా అనేక పోరాటాలు చేసి
మనం 2019లో 151 సీట్లు సాధించుకుని అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మనం ఎటువంటి నిరాశ చెందకుండా ఎవరు నిరాశ చెంది ఉండలేరని నేను కోరుకుంటున్నాను. మరింత ఉత్సాహంతో మనందరం ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో మన పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన పార్టీ ఆదేశించినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు 13, 27, అలాగే జనవరి 3వ తారీఖున నూతన సంవత్సరాల కార్యక్రమాలు మనకి నిర్దేశించడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా మనం ఇదే ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి మన పార్టీని మరింత బలోపేతం చేయవలసిందిగా మనందరినీ కోరి ప్రార్థించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, అపార అనుభవం ఉన్నటువంటి శాసన మండలి ప్రతిపక్ష నేత, ప్రస్తుత శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, సభాధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి, వేదికను అలంకరించినటువంటి మాజీ మంత్రివర్యులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా ఓడిపోయిన తర్వాత 6 నెలల కాలంలోనే మనం మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, మన జిల్లాకి అపారాలు ఉన్నటువంటి పెద్దలు శాసన మండలిలో ఎంతో హుందాగా మమ్మల్ని అందరినీ కూడా సమర్థవంతమైన నాయకత్వంలో నడిపిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి గవర్నర్ రావడం మనందరికీ సగౌరవంగా, గౌరవంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే నడిపించిన ఏదైతే మనకి ఇప్పుడు ఈ నెల నుంచి జనవరి నెల వరకు కొత్త సంవత్సరం వరకు ఇచ్చిన ప్రోగ్రామ్ ని మనందరం కూడా కూర్చో తప్పకుండా ఖచ్చితంగా కార్యక్రమంలో మనందరం కూడా మనవంతు భాగస్వామ్యం కల్పించుకునే కార్యక్రమం సక్సెస్ చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మరి మనకి ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, కోఆర్డినేటర్లు కానీ మనందరూ కూడా బాగా వర్క్ చేయడానికి కుతూహలంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం ఇచ్చారో కార్యక్రమాన్ని 100% వినియోగం చేయడానికి మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మన జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంపీ మేడం సోదరి మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు సోదరులు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు గారు, అట్టడుగు స్థాయి నుంచి, సంస్థాగతం నుంచి, పేద వర్గాల నుంచి, ఎవరు ఏంటో అన్నీ తెలిసిన మన సమన్వయకర్త, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక పైన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేస్తూ, నేను ఒకే ఒక్క నిమిషం బొత్స సత్యనారాయణ గారికి విన్నపం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది మాట్లాడే ఉన్నారు, మళ్ళీ ఇంకొక మీటింగ్ నెక్స్ట్ కూడా ఉంది కాబట్టి ఈరోజు అతి తక్కువ టైం అధికారంలో లేకపోయినా కూడా ఎన్నికలైన ఇంచుమించుగా 3-4 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కార్యకర్తల్లో ఎక్కడా కూడా నిర్లిప్తత లేకుండా జై జగన్ 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 అంటున్నారా అందరూ ఉన్నారు. ఈ రోజు వరకు ప్రతి నెలలో అనేక కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా జయప్రదంగా చేయగలుగుతున్నామంటే సంస్థాగతంగా
వెనక ఉన్న కార్యకర్తలు నాయకుల యొక్క సపోర్ట్ కలుగుతుంది. కాబట్టి మరి బొత్స సత్యనారాయణ గారికి అన్నీ తెలుసు. ఈ రోజు మనం గర్వంగా నిజమే ప్రజలకి ఏ కష్టం లేకుండా, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, అట్టడుగు వర్గాలకి అర్హులైన వారందరికీ అందించిన ముఖ్యమంత్రిగా మరి ప్రజల కష్టం పడకుండా అన్ని కూడా చూడటం జరిగింది. అయితే కార్యకర్తల్లో కొంచెం ఇబ్బంది వచ్చింది. సంస్థాగతంగా మమ్మల్ని కూడా ఇంకా పటిష్టంగా ముందుకు నడిపించాలని జగన్ గారు అనే కోరిక అందరిలో ఉండిపోయింది. కాబట్టి ఈ రోజు అందరూ కూడా సంస్థాగత నిర్మాణం వల్లే మనం అందరం కూడా ఈ రోజు ముందుకు నడగలుగుతున్నాం. రాబోయే కాలంలో కూడా అనేక కార్యక్రమాలు చేయించాలి. ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు మరి గౌరవనీయులు జగన్ గారు కూడా మనకు ఒక సంస్థాగత నిర్మాణానికి కమిటీకి కూడా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే కూడా అవన్నీ కూడా పూర్తి చేసి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారో, ఇప్పుడు ఎవరైతే జగన్ గారు వెన్నట్టు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నట్టు ఉన్నారో వారందరినీ కూడా భుజం తట్టి నడిపించే విధంగా బొత్స సత్యనారాయణ గారు మాకు పూర్తి సహకారాన్ని అందించాలని, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి ఈ సోదరికి మీ సంపూర్ణ మద్దతు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సోదరుడు కన్నబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. కూడా పార్టీని అంటి పెట్టుకుని జగన్ గారి మీద ఎంతో నమ్మకంతో ఆయన ఒక మాట కోసం వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఆయన మాటని మాకు ఎప్పుడైతే మాకు ఒక ఆర్డర్గా ఇస్తారో మేము అది ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే ఈరోజు ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ కూడా నా నమస్కారాలు. అండ్ మీ అందరూ కూడా ఒకే విన్నపం, ఎప్పుడైనా సరే పార్టీ ఒక మాట మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళి జగన్ గారి కోసం మనం మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం మనం కష్టపడి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాం. ఈ అవకాశం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే వేదిక ఉన్న నా సహచర మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరికీ కూడా, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మళ్ళీ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే వేదిక మీద ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఏదైతే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మనం ఎవరు ఊహించినటువంటి పరాజయం, మనం ఇవాళకి కూడా ప్రతి ఒక్కరి మనసులో కూడా ప్రజలందరికీ ఇంత మంచి చేశాం, కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరికీ మంచి చేశాం, ఏంటి ఈ పరాజయం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు మనసుల్లో ఆ కలిసివేసే ఆవేదన మీలోని మాలోని ఉంది. కానీ ప్రజలు అంటే ఓటమికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి స్వయంకృత అపరాధం, మనం చేసుకోవడం వల్ల తప్పులు చేయడం వల్ల ఓడిపోవడం ఉంటుంది. రెండు, ప్రజలు ఆశపడి మనం ఓడించడం ఉంటుంది. పెద్దలు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా ఇంత మంచి చేశాం ప్రజలకి, ఎందుకు ఇలా తీర్చారనంటే ప్రజల ఆశపడి, ఆ ఆశలు నెలలోనే ఆవిరైపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ మనం ఏమి చేయక్కర్లే, మన అధ్యక్షుడు ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తారో అవి పాటిస్తే చాలు. బంగారం కంచంలో మళ్ళీ పెట్టి మనకన్నా తక్కువ సీట్లు వాళ్ళకు వచ్చి మనకు విజయం వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఇవాళ మన పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే అసంతృప్తి అనేది బహిరంగంగా చెప్పలేకపోయినా వాళ్ళు అంతర్మదనం అనేది ప్రారంభమైంది. ఎందుకు మనం చూస్తున్నాం, అటు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇటు ప్రజలు కానీ ఏదైతే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలతో అందరూ సుభిక్షంగా ఉన్న పరిస్థితి నుంచి ఈ 6 నెలల్లోనే అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయిన పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా రేపు మళ్ళీ మన అధికారంలోకి రావడం ఖాయం. కానీ మీ అందరి మనసులో ఉన్న మాట ఒకటే, కార్యకర్తకు విలువ ఇవ్వండి, కార్యకర్తకి బలం ఇవ్వండి. విలువ కన్నా
స్థలం ఇవ్వండి అని చెప్పి ఎవరైతే ఆశిస్తున్నారో, అంటే నిజాయితీగా జెండా మోస్తున్నారు, నిజాయితీగా పార్టీ కోసం కష్టపడుతున్నారు, మాకు విలువ ఇవ్వండి, మాకు మంచి చేయడానికి మాకు విలువ ఇవ్వండి అని చెప్పి ఎవరైతే ఆశిస్తున్నారో పెద్దల బొత్స గారు ఖచ్చితంగా, ఎందుకంటే అంటే పేరు కదా ఒక బ్రాండ్ మాకు తెలుసు. ఎందుకంటే రాజకీయాల్లో మేము 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు గౌరవ బొత్స సత్యనారాయణ గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉండేవారు. నాయకుడు అంటే ఇలా ఉండాలా రోల్ మోడల్ గా బొత్స సత్యనారాయణ గారిని చూసి ఒక అధికారిని పని చేయించాలన్నా, ఒక అధికారికి ఆదేశాలు ఇవ్వాలన్నా బొత్స గారిని మించిన నాయకుడు నేను చూసిన రాజకీయాల్లో ఎవరు లేరు. ఏ పని కావాలన్నా అదే అతని శాఖ అవ్వచ్చు, ఇతర శాఖలు అవ్వచ్చు, ఏది కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్తే లేదు కాదు అవ్వదు అనే మాట బొత్స సత్యనారాయణ గారి నోట్లోంచి ఏనాడు రాదు. అలాంటి మనిషిని, అలాంటి వ్యక్తిని మన జిల్లాకి ఇన్ఛార్జ్ గా రీజనల్ కోఆర్డినేటర్ వేయడం నిజంగా చాలా సంతోషం. ఆయన ఆధ్వర్యంలో 2029 అన్నాను, ఎందుకంటే జమిలీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. నిన్ననే కూడా అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం అధికారంలోకి రావడం, ఈసారి కార్యకర్తని గుండె చూసుకునే విధంగా బొత్స సత్యనారాయణ గారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అక్కడ పార్టీ పెద్దలకి తెలియజేసి ఈ పార్టీని ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ, రేపు ఆయన నిర్దేశించినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో 13వ తారీఖు, 29వ తారీఖు అలాగే 3వ తారీఖు కార్యక్రమాలు ఏదైతే పెద్దలు చెప్తారు దాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలందరినీ కూడా కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కోఆర్డినేటర్గా నియమితులైన పెద్దలు పూజలు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, డైనమిక్ హీరోస్ ఆఫ్ ది డే పద్మనాభం గారికి, సూర్యనారాయణరావు గారికి, కన్నబాబు గారికి, త్రిమూర్తులు గారికి, చంద్రబాబుని. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, గత 5 ఏళ్ళుగా మనం చక్కని పరిపాలన అందించాం. సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం ప్రజలు మన్ననలు పొందాం. కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన అమలు కాని హామీల వల్ల, మోసపోని హామీల వల్ల మరియు టెక్నికల్ ఫాల్ట్స్ వల్ల కూడా మనం అపజయం పాలయ్యాం. కానీ మనం ధైర్యంగా ఉండాలి. మనకి 40% ఓటింగ్ శాతం ఉంది. జమిలీ ఎన్నికలు అంటున్నారు, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో అద్భుత విజయం సాధిస్తామనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పి భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కన్నబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు. గౌరవనీయులు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి సమన్వయకర్తగా చేసినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషకరంగా ఉన్న రకంగా బొత్స సత్యబాబు గారిని మన జిల్లాకి కోఆర్డినేటర్ కింద వేయడం నిజంగా మన అందరి దేశం అదృష్టంగా భావిస్తారు. అందరూ కూడా మన జరిగినటువంటి ఎలక్షన్లో చాలా కష్టపడ్డాం. జగన్మోహన్ ఇచ్చిన పద్ధతిలో తీసుకెళ్ళాం. ఎంత కష్టపడినా కూడా మనం ఓడిపోయామని చెప్పేసి ఒక బాధ మనలో ఉంది. అది ప్రజల వ్యతిరేకంగా ఓటు చేశారో తెలియదు కానీ, లేదా చేస్తే మనం ఓడిపోయామో తెలియదు కానీ, ఈరోజు కార్యకర్తలందరూ కష్టపడ్డాం, అయినా ఓడిపోయిన బాగా ఉన్న సందర్భంలో బొత్స సత్యబాబు గారు మనకి కోఆర్డినేటర్ కంటే మనం అదృష్టం. బొత్స సత్యబాబు గారితో మనకు అనుభవం ఏర్పడిందంటే 2004 ముందు ఈరోజు ఏదైతే ఈ పదవి చేస్తున్నారో 2004 ముందు మన తూర్పుగోదావరి జిల్లాకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు పొలిటికల్ ఇన్ఛార్జిగా బొత్స సత్యబాబు గారు ఉంటే అందరం ఆయన పనిచేసి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం వాళ్ళు కష్టపడ్డారు. ఆ రోజు మా నాయకుడు, మా గురుగారు జగన్ రామమోహన్ ఆధ్వర్యంలో నేను పనిచేయడం జరిగింది. ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ కూడా చాలా ధైర్యంగా ఉండేవాడు. ఆ రోజుల్లో జగన్ రామమోహన్ గారు ప్రెసిడెంట్ ఉన్న సందర్భంలో ఈ రోజు కూడా అదే బాడీ ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మన బొత్స సత్యబాబు గారు. కనుక కార్యకర్తలు ఎవరు నిలబడదు. కొన్ని చోట్ల కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టి ప్రతి చోట
మీ అందరూ కూడా నాయకత్వం అందరూ ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి మీకు అందరికీ కూడా తోడడానికి తప్పకుండా మీ అందరూ ఉన్నవారు మీరు భావించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్త ధైర్యంగా పని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అంటే పోరాటం చేసి వచ్చిన వాళ్ళు మనం 10 సంవత్సరాలు అపోజిషన్ ఉండి అధికారులు వచ్చిన వాళ్ళు మనం పోరాటం పెద్ద కష్టమేమి కాదు. కనుక పోరాడడం మీకు అండగా అందరు లీడర్లు ఉంటారు, అందరు నాయకులు కూడా మీకు సహకారం ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొత్త సత్యభావాన్ని మంచి డైనింగ్ లీడర్ మన కోఆర్డినేటర్గా మనకి నియమించినందుకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి లేచి నిలబడి చప్పట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి అన్న తప్పకుండా మీ ఆధ్వర్యంలో మా కన్నబాబు గారు మా ప్రెసిడెంట్ గారు కన్నబాబు ఆధ్వర్యంలో మీరు ఏ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరలా మీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిపించుకుని మరలా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ పాత్ర పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్తి సహకారం అందిస్తాం కాకినాడ ప్రజలను తెలియజేసుకుంటూ నాకు ఎన్నో పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మాజీ మంత్రివర్యులు దిగినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి నాయకులుగా ఉన్నటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు, మరి జిల్లా పరిషత్ చైర్మన్ వేణు గారు, మాజీ అంటే సహజంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువైపు మొగ్గు చూపితే ఈ రాష్ట్రంలో అధికారం అదే వహిస్తుందని చెప్పడానికి అనేక సంవత్సరాలుగా చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మనకి. అయితే ఏది ఏమైనప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికలు విశ్లేషణ చేయలేనటువంటి విధంగా జరిగినటువంటి ఎన్నికలు మొన్న జరిగినటువంటి ఎన్నికలు అది ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది ఈ కారణం చేత ఓడిపోయారని చెప్పడానికి ఆధారాలు అవకాశాలు లేనటువంటి విధంగా జరిగినటువంటి ఎన్నికలు. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఎన్నికల నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే నాయకులకి పార్టీలకి ఉందనేటువంటిది కూడా నేను మనం చేస్తున్నాను, ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా. కానీ రాజకీయాల్లో కార్యకర్తలైనటువంటి పార్టీలు మనుగడ సాధించడం అనేటువంటి ప్రజలకి ఎంత మేలు చేసినా ప్రభుత్వ పరంగా ఆ ప్రజలు తీసుకొచ్చి చోటు ఇవ్వాలనేటువంటి బాధ్యత కార్యకర్తలదే. కార్యకర్త అనుకున్న వాళ్ళు 4 విధాలుగా ఉంటారు, దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కొంతమంది గౌరవం కోసం ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది పదవుల కోసం ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది పనుల కోసం ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు ఆశించి వచ్చేవాళ్ళు ఉంటారు. నాయకత్వం అనేటువంటిది 4 రకాలు ఉన్నటువంటి ప్రజలను కూడా నాయకులని అందరినీ కూడా సమర్థవంతంగా తీసుకెళ్ళడం అనేటువంటిదే ఇది నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి విధానం. అయితే ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం మీద వచ్చేసినటువంటి నాయకుడు కాదు, చాలా కష్టపడితే అయాచితంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవి కాదు, చాలా కష్టపడితే వచ్చినటువంటి స్థానం అది. అతని గురించి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ కూడా 2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నా ఉద్దేశం అయితే ఆయన ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది అతని లాంటి బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి వాడికి దేశంలో ఎవరికే లేనటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే మన జిల్లాతో ఏ విధమైనటువంటి పరిచయాలు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి రోజుకి రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా పార్టీని స్థాపించాలనేటువంటి ఆలోచన, రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం చేత చనిపోవటం, ఆయన మరణించిన తర్వాత పార్టీని స్థాపించాలనేటువంటి ఆలోచన, ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేయడం అనేటువంటిది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది ఆ రోజుకి. అయితే ఆ రోజు ఉండేటువంటి అధిష్టానం, కేంద్రంలో ఉండేటువంటి అధిష్టానం పిలిచి కొద్ది రోజులు ఆగు, నీకు ముఖ్యమంత్రిగా తొందరలోనే ఇస్తాము, కొంతకాలం కేంద్ర మంత్రిగా చేయంటే కూడా ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దేశాన్ని నడిపించేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కాదని చెప్పేసి వచ్చి అతను వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని ఒక ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండి 2వ ఎన్నికల్లో
ఎవరు ఊహించినటువంటి విధంగా మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిగా 151 స్థానాలతో విజయం సాధించినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు, అనేక కష్టాలు, అనేక సమస్యలు, అనేక వాటిలోంచి వచ్చినటువంటి వ్యక్తి. ఊరికి అయాచితంగా వచ్చేసినటువంటి ముఖ్యమంత్రి మాత్రం కాదాయన. ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ కూడా కార్యకర్త యొక్క సమస్యలు ఆయన దృష్టిలో లేవని మాత్రం అనుకోకూడదు. కొంతమంది ఆ నాయకులు కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేను మనం చేసేది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ రకంగా పోరాటం చేసి కష్టపడి పైకి వచ్చాడు అనేటువంటిది నాయకత్వం పటిష్ట గురించి ఆయనకి చెప్పాలన్నటువంటి అవసరం లేదు మనం. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ప్రజలకు ఇంత మేలు చేస్తున్నాం కదా, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ఏ విధంగానే కూడా ఎంచలేదు ఎవరినని, ప్రజలందరికీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటిది ఆయన గొప్ప పరిపాలన చేసినటువంటి వ్యక్తి, అవినీతి లేనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ లబ్ధిదారికి రూపాయి ఇచ్చినప్పటికీ నేరుగా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. అంతకు ముందు డబ్బులు పంచాయతీ ఉండేదేమో చెప్తే బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వెళ్ళేటువంటి సిస్టమ్ అనేటువంటిది లేదు. అటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఒక మంచి పరిపాలన అందించాం, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇవన్నీ ప్రజలు మనకి మళ్ళీ మేలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆ సందర్భంగా కార్యకర్తలు కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఉన్నటువంటి విషయాలు మాత్రం గమనించారు. వాటి నుంచి నేర్చుకోవాలన్నటువంటి అనేక పాఠాలు ఉన్నాయి. అవి తప్పనిసరిగా నేర్చుకుని వీళ్ళు ఏం జరిగిందనేటువంటిది ఒకసారి రివ్యూ చేసుకుని తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో అధికారంలో రావడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే మాకు అనేక సందర్భాలుగా మీటింగ్ పెట్టినప్పుడు కొంతకాలం టైం ఇద్దాం అనుకున్నాం, 1 సంవత్సరం కాలం పాటు బయటకు రాకూడదు అనేటువంటి ఆలోచన చేసాం. కానీ ప్రజలకు కలిగేటువంటి ఇబ్బందుల్లో మేమున్నామని చెప్పాలనేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా మనకు ఉందనేటువంటి ఒక ఆలోచనతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక కార్యాచరణ నిర్దేశించడం అనేటువంటి జరిగింది. ప్రజలు ఎంత మేలు చేసినప్పటికీ ఇంకా ఎక్కువ పేద ప్రజలు ఉన్నారు, అందరూ వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ మేలు జరుగుతుందనేటువంటి ఆ మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో, ఆ నమ్మకంతో ఆ నాయకుడిని అయితే ఆ రోజు ఇచ్చినటువంటి నాయకుడిని నమ్మేవాట్లే లేదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఒక మేనిఫెస్టోని పరపందిగా అమలు జరుగుతాడని ఓటే లేదు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని అమలు జరిగినటువంటి విధానం, 100% అమలు జరిగినటువంటి విధానం చూసి తర్వాత వచ్చేవాడు ఈ వాగ్దానాలు ఎన్ని చేసినా చేసి తీరాలే, చేస్తారు కదా అనేటువంటి ఒక అపోహతోటి, ఒక మోసపూరితమైనటువంటి హామీతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్క హామీని కూడా ఈ రోజు వరకు అరకొరగా చేస్తున్నారు. పెన్షన్ కోసం వాటిని అన్నిటిని కూడా వెరిఫికేషన్ పెడుతున్నారు. ఎక్కడైనా సరే మనం ఈరోజు చేయవలసింది ప్రజలకి అండగా నిలబడటం కంటే ముఖ్యంగా కార్యకర్తలు కాపాడుకోవాలన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేటువంటి సందర్భంగా ప్రజలకు జవాబుదారీగా ఉండవలసింది ప్రభుత్వం, కార్యకర్తల జవాబుదారీగా బాధ్యత పడవలసినటువంటి పాత్రలో మనం ఉన్నాం. ప్రజలకు ఏదైనా జరగలేదంటే దానికి మనం సమాధానం చెప్పకూడదు, కాబట్టి నిర్ణయం బాధ్యత ఉంది. కార్యకర్తకు అన్యాయం జరిగిందంటే మాత్రం మేమున్నా అని చెప్పేసి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జిల్లాలో ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా తప్పనిసరిగా పార్టీ అంతా ఏకపాటి మీద ఆ జరిగినటువంటి అన్యాయంగా తీసేటువంటి కార్యక్రమం తప్పకుండా ఉంటుందనేటువంటి మనం చేస్తూ ఎవరు కూడా భయపడవలసిన పర్లేదు. కేసులకు కానీ ఎప్పుడు కూడా చూడలేదు. రాజకీయాల్లో గెలిపోవటం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఓడిపోయే పార్టీలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి. కానీ ఈరోజు ఎప్పుడు చూడలేనటువంటి సాధింపులు, ఇన్ని రకాలైనటువంటి కేసులు, సుమోటుగా కేసులు తీసుకోవటం, ఒక తార్గెట్ చేసుకోవటం, అంబేద్కర్ రాజ్యాంగం అనేటువంటి జరగట్లేదు. పార్టీ ఏదైతే దిశానిర్దేశం చేసిందో రేపు 13వ తారీఖులో కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం రైతుల విషయం మీద, మరి 27వ తారీఖుని మరి కరెంట్ ఛార్జీల మీద, జనవరి 3వ తేదీని మరి విద్యార్థులకు సంబంధించిన సమస్యలు చెప్పినటువంటి కార్యక్రమాన్ని
విజయవంతం చేయవలసిందిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఈ జిల్లాతోటి ప్రతి ఒళ్ళతోటి పేరు పెట్టి పిలిచేటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ అనేక కష్టకాలంలో కార్యకర్త గురించి నాయకుల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తిని ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మనకే ఇన్ఛార్జ్గా రావడం అనేటువంటిది ఇది చాలా శుభపరిణామం. గతంలో కూడా ఈ జిల్లాలకు ఇన్ఛార్జ్గా చేసి విజయం సాధించినటువంటి సందర్భాలు ఉన్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ రోజులు మళ్ళీ వస్తున్నాయనేటువంటి సందర్భంగా మనం చెప్తూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. యాజమాన్యాలు వాళ్ళకి వచ్చి పరీక్షలు కూర్చోబెట్టకుండా వాళ్ళు ఇంటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. జిల్లా అధికారులు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కానీ తగిన న్యాయం జరగట్లేదని చెప్పి కొంతమంది వాతాలుగా ఆవేదన తెలియజేశారు. విషయం గురించి అధ్యక్షుల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ఆలోచన చేసిన తర్వాత మరి ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రజలతో మమేకమైన ప్రజలతో మన పరిస్థితుల్లో మరి మనకు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ఏదో కొత్తగా వచ్చింది ఏదో ప్రభుత్వం దాని గురించి సమయత్తాలే సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ప్రజలతో మమేకమైన ఈ ప్రభుత్వాలు మన బాధ్యతగా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రజలతో మనం గుర్తించాలి, ఆ విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం రూపొందించాం. ఆ విషయాన్ని ఇవాళ మీతో మనతో కొంత పాల్పంచుకుంటూ అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని అన్ని కార్యక్రమాలు చేయాలని ఆ ఉద్దేశంతోనే ఇక్కడి సమాజంకి వచ్చాం. ఈ విషయాన్ని ముందుగా మీకు మనం చేస్తాను. ఆలోచన చెప్పిన కోరుతున్నాను. ప్రభుత్వాలు మారుతుంటే ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ ప్రజలకి ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు వరకు ఉంటాయి. విధానాలను ఎవరు ఆక్షేపించడానికి లేకపోతే ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు. కానీ ఆ విధానాన్ని సక్రమంగా మరి అమలు చెప్పి దాని నుంచి ప్రజలు మేలు జరిగే రీతిని చేయాలి. అంతేగాని ప్రజలకు వచ్చే నష్టాన్ని చేస్తే మాత్రం ప్రజలు రాజకీయ పార్టీగా ప్రజల తరఫున మనం అడగవలసిన బాధ్యత మనకు ఉండాలన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అందుకే కుటుంబ ప్రజలందరూ కూడా కుటుంబాలు వచ్చి మామూలు కార్యకర్తలు కాదు, క్రియాశీల కార్యకర్తలు, పార్టీ ప్రెసిడెంట్లు, దాంతోపాటు జడ్పీటీసీలు, దాంతోపాటు ఎంపీపీలు, మండల అధ్యక్షులు అందరూ మీ అందరూ కూడా మీరు అదే ఇక్కడ ఉన్నారు. కార్పొరేటర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయవలసిన అవసరం ఆసన్నమైంది. ఇవాళ కొంతగా మనం తీసుకున్నాం. పెద్దలు చెప్పారు 3వ అంశాన్ని రేపు 13వ తారీఖు నాడు ముఖ్యంగా రైతుల తరఫున ఒక సమస్యని మరి చేపట్టాం. మీకంతా తెలుసు మా అందరికీ కూడా ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు వచ్చే పంట వరి పంట మనం పండుతుంది. దానికి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ పంటకి మద్దతు ఇవ్వడం, ఆ పంట సక్రమంగా రైతుకు వచ్చి అందివ్వడం, ఆ రైతుకు కావాల్సిన అవసరాలు మనం తీర్చడం, అది ప్రభుత్వం విధానం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. ఆ కేంద్రాల విత్తనాలు ఇచ్చాం. ఆ కేంద్రాల ద్వారా మరి ఎరువులు ఇచ్చాం. ఆ కేంద్రాల ద్వారా రైతులు వచ్చి ఆసరాగా రైతు భరోసా కార్యక్రమాలు ఇచ్చాం. దాంతోపాటు వారికి కావాల్సిన ఏ కలాంటి వచ్చినా ఇంటికి ఇచ్చాం, లేదా ఎక్స్పీరియన్స్ ఇచ్చాం. ఆ కార్యక్రమాన్ని చేశాం. 100% 90%, 80% దాని 1% కాదు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలు చేసుకొచ్చాం. సరే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు. అవన్నీ ఇంకా ఎందుకంటే కోరిక చేస్తామన్నారు. ప్రజల ఆశాతీరుడు అమ్మో ఎందుకంటే మేము చేస్తారులే ఆశ ఎప్పుడు కూడా ఆ ప్రజలకు ఉంటుంది. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన బాధ్యత ఆ రాజకీయ పార్టీకి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ మరి ఇచ్చిన ప్రకారం రైతుకు వచ్చి మీరు గిట్టుబాటు ఇస్తాం, రైతుకు వచ్చి మరి దాని భద్రత ఇస్తాం. మరి కలిసిన ధాన్యాలు అకాల తుఫాన్లు వచ్చినా ఆ ధాన్యాన్ని కొంటామని చెప్పి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఎక్కడ చూసినా సరే ఈ జగన్ అంటారు లేకపోతే ఇంత ఉండాలి, 24% కాదు, 24% ఉండాలనుకుంటే కాదు. ఇది 14% ఉంది, మీకు 24% ఉంది. మీకు వచ్చి 200 తప్పిస్తాం, 300 తప్పిస్తాం, 400 తప్పిస్తాం అని గిట్టాలకు వచ్చి దళాలు మధ్య వచ్చారు. దళాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేస్తున్నారు. తింటున్నారు. ఇది వాస్తవం. ఏదో 2-3
ఏదో 2-3 ఛానల్స్ ఉన్నాయి దాని గురించి గొప్పగా చెప్తే అనిపించేది అవకాశం ఏం జరుగుతుందో తెలుసు, నిజం ఎంత బాధపడుతున్నాడో ఆ రైతుకు తెలుసు వాస్తవం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ముందుగా చేపట్టాలి. ఏమనంటే రామచంద్రలాగా ఏదైతే రామారామ అంటారో ఏదుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా వైసీపీ ప్రభుత్వే అని గట్టి వస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలం అయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది. అసలు ప్రభుత్వం ఉందా లేదా అడుగుతున్నాం. ముందే మిగతాలుగా మీ చాలా అయింది. మీరు ఎందుకు దాన్ని ఏదైతే తప్పు తెలిస్తే తప్పుని కట్టడి చేయలేకపోతున్నారు. ఆ తప్పుని చేయొద్దన్నారా? చేయొద్దన్నారా? తప్పు చేసిన వాళ్ళు వచ్చి చూపెట్టుతున్నారా అని అన్ని ఎంతసేపు వాళ్ళు వచ్చి ఆవాకులు జాబులు వేసి ఆంధ్రంతా పక్కన చూస్తారు. కానీ జరగడానికి వీల్లేదు. రైతులు న్యాయం జరగాలి, రైతులు పేరు జరగాలి. ఎక్కువ వ్యక్తి చెప్పిన మద్దతు ఇవ్వాలనేది మన దానికి నిరాకంగా. దాంతోపాటు ఎన్నికల ముందు చెప్పారు, మేము వచ్చి మీరు 13,000 రూపాయలు ఇస్తే కాదు మీ 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఓకే, సంతోషం. 20,000 రూపాయలు ఇస్తారంటే మేము అంతకంటే పొద్దునేది ఇవ్వండి అన్నా. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి చెప్పలే. ఎక్కడ మన బడ్జెట్ సమావేశం జరిగింది, దాని గురించి ఎక్కడ కట్టడాలు లేవు, దాని గురించి మూసేయలేదు, దాని గురించి ఎక్కడ ఉలుకోలేదు కొనుక్కోలేదు. ఎప్పుడు ఇస్తారు 20,000 రూపాయలు? ఏ రోజు ఇస్తారు? ఏ నెలలో ఇస్తారు? ఎప్పుడు రైతుకి అది అందిస్తారు? ఆ విషయం చెప్పవలసిందిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ అడుగుతున్నాం. ఆటోమేటిక్లోనే రేపు గవర్నమెంట్ వచ్చి రేపు మిమ్మల్ని పోతున్నాం. ఏదో దాన్ని పట్టించాలని మనం కోరుతున్నాం. 20,000 రూపాయలు ఇస్తారు. అంతేకాదు ఆ రోజు రైతుకు వచ్చి మనం వచ్చి ఈ క్రాపింగ్ చేయించాం. ఏదైనా కష్టపడినా సుఖపడినా ఏ కాలం వచ్చినా, తుఫాను వచ్చినా, లేకపోతే అకాల వర్షం వచ్చినా, లేదు కరువు వచ్చినా మనకు వచ్చి ఆ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదు నష్టపరిహారం కానీ ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కట్టాము. అనాపేతంతో సహా ప్రభుత్వమే రైతు తరఫున కట్టింది. రైతు ఒక పైసా కూడా కట్టే పాపాలు పోలే 5 సంవత్సరాలు కూడా. కానీ ఇవాళ మళ్ళీ దానికి వచ్చి రైతు ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటారా? ఇవాళ ఒక పక్క వచ్చి రైతులు వచ్చి ఆసరానికి ఇస్తే 20,000 ఇవ్వలేదు, ఒక పక్క వచ్చి పద్ధతి ఇవ్వలేదు. మళ్ళీ అది కాకుండా రైతులు వచ్చి భారం అయిపోయినా ఇన్సూరెన్స్ వచ్చి చూడమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధించిందో ఆలోచించమని కోరుతున్నాను. కొంతమంది ఆలోచన చేయాలి. ఇది చర్చ జరగాలి. ఈ ప్రభుత్వం అర్థం తీసుకోవాలి. రైతులు న్యాయం జరగాలి. రైతులని మనం పోరాడాలి అనేది మన నాయకత్వాల యొక్క ఆలోచన, మన నాయకత్వాల యొక్క కార్యక్రమం. దానికే నిర్దేశించో ఆ కార్యక్రమం గురించే ఈ సమావేశం చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి రేపు 13వ తారీఖు నాడు కలెక్టరేట్ ముందు కార్యక్రమాన్ని మరి కలెక్టర్ గారికి జరుగుతుంది. దానికోసం ఏదైతే 3 జిల్లాలో ఉమ్మడి జిల్లా కాకుండా కాకినాడ, రాజమండ్రి, అలాగే అమలాపురం 3 కలెక్టర్లకి పత్రాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని రైతు కోసం మేము చేస్తున్నాము. ఈ ప్రభుత్వం కలు తెచ్చి ఆ కార్యక్రమం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మరి చేయాలని మనం చేస్తాం. ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా ఇదేదో ఆశాపాషి అనుకుని ఇదేదో పొద్దునే అనుకుని లేదు. ఒక బాధ్యత మంత్రి మన పార్టీ కూడా ఒక బాధ్యత పార్టీ, ప్రజల కోసం చేసే పార్టీ. రైతు అంటే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ. ఎందుకంటే రైతు కోసం ఆ బ్రాండ్ మీద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా రైతు కోసం ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన తల్లి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి గత 5 సంవత్సరాలు ఏ ఒక్క విషయంలో రైతు నష్టం కార్యక్రమం చేసిన పార్టీ కాబట్టి ప్రధానంగా ఈ కార్యక్రమానికి విజయవంతం కోరుతున్నాం. అంతేకాదు 27వ తారీఖున ఈ నెల 27వ తారీఖున మళ్ళా మనకందరికీ కూడా ప్రజలందరికీ ప్రజలే కాదు ఇక్కడ కూర్చొని మీ అందరికీ మా అందరికీ వచ్చే కరెంట్ బిల్లు ఒక్కొక్క బిల్లుకి యూనిట్కి ₹1.20 దగ్గరే ఛార్జీ పెరిగింది. ₹1.20 పెరిగింది. అడిగితే అంటారు అయ్యో ఇది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ వేకెంట్ కమిషన్ ముందు వచ్చి మీరు పెట్టారు
అది వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, అది వసూలు చేస్తామంటారు. అయ్యా ఎంత న్యాయం ఇది? ఆలోచన చేయండి. ఏం చెప్పారు ఎన్నిక ముందు ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే న్యాయంగా కరెంట్ ఇస్తాం, ఉన్న విద్యుత్ తగ్గిస్తాం, ఒక పైసా పెంచమని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మరి ఏదైతే ఈరోజు విద్యుత్ పెంచుతాం ఆయన అంతా అడిగితే 15,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఆ 15,000 కోట్ల రూపాయలని ప్రభుత్వమే చెల్లించాలి, డిస్కౌంట్కి ఇవ్వాలి. ఒక పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వీల్లేదు. మరి ఉద్యమించడానికి మనం 20 తారీఖు వివరణ ఇవ్వాలని మనం చేస్తాం. ఇదేమి కొత్త కాదు, ఇదేమి కొత్త కాదు. అంతకుముందు మనం ప్రభుత్వం ఉన్నప్పుడు డిస్కౌంట్కి సుమారు 45,800 కోట్ల రూపాయలని 45,800 కోట్ల రూపాయలని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు డిస్కౌంట్లు తీసి వారాన్ని ఇవ్వకుండా చేసిన సమస్యని ఒకసారి గుర్తు చేస్తారు. వారు చేశారు. మరి నువ్వు దేనికి ప్రభుత్వం అన్నారు? మేము వచ్చి సంపత్తి అంటే అదే ఆర్థికంగా ఈ విషయాన్ని మనం వచ్చి దరఖాస్తు మొత్తం ఇస్తాం. దానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మూడో కార్యక్రమం జనవరి 3వ తారీఖు ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులు అవసరం. ఈ యూనివర్సిటీ సభ్యులు రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని మార్పులు జరుగుతూ ఆ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. కదా మన ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక త్రైమాసం అయితే రెండో త్రైమాసం మళ్ళీ సెకండ్ క్వార్టర్ వచ్చినప్పటికీ ఆ పాత పత్రాలు ఇచ్చిన పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నారు. అందుకే ఉపయోగిస్తున్నారు. ఏమో మనం బాకీ పెట్టామన్నారు. ఆ రోజు ఎన్నికల ముందు మరి వచ్చిన ఆ డబ్బు నుంచి రిలీజ్ చేస్తామంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారం పార్టీ మీరు కదా వాళ్ళ పిటిషన్ పెట్టి వాళ్ళు వచ్చి మీ కుటుంబం కాదా ఢిల్లీ వెళ్ళి దాన్ని ఆపించి ఆ విద్యార్థులు మీరు కాదా అడుగుతున్నాం. ఇవాళ మీకు గుర్తు వచ్చింది. ఎందుకు విద్య మాత్రం చేయట్లేదు? ఇప్పటికే 3 కోట్లు అయిపోయాయి. దానిలో కోట్లు వస్తుంది. విద్యార్థుల పరీక్ష వస్తూనే ఆ కళాశాల వచ్చి ఇబ్బంది పెడతారు సార్. ఏం కార్యక్రమం ఏమైంది అంటారు అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. సుమారు 60,000 కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యంటే ఈ ప్రభుత్వానికి మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు కదా తెలియదు. కానీ దాని గురించి ఆలోచించలేదు. కానీ మన బాధ్యతగా మన రాజకీయ పార్టీగా ఒక బాధ్యత పార్టీగా మన కార్యక్రమం మనం చేయాల్సిన మన ఆవశ్యకత బాధ్యత ఉందనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి ఏ ఒక్కరు కూడా అసంతృప్తి ఎందుకంటే కుటుంబ నాయకులందరూ కూడా మీ అందరూ కూడా జిల్లాలకు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మండలంలో సభాసన ఏర్పాటు చేస్తున్నాం. రేపు నా జరగబోయే కార్యక్రమాన్ని ఒక్కొక్క మండల అధ్యక్షుడు ఒక్కొక్క జరిపించి కనీసం 100 మందితో మీరు మరి ఆ కలెక్టర్ ఆఫీస్కి మీ ఇన్ఛార్జ్తో కలిసి అక్కడికి రావాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఇక్కడ ఇన్ఛార్జ్ అందరూ కూడా విద్యార్థులతో పాటు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ఆశాభాషగా తీసుకోవద్దని ఒక బాధ్యతగా తీసుకోమని ఈ భద్రతను మనం పిలుస్తున్న ఈ వృత్తిని అందరూ కూడా తెలిసేటట్టుగా అందరూ ఉండాలని మిమ్మల్ని పేర్కొన్న ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాదు ఒక్కో విషయం కూడా మీకు చెప్తాను. ఈ మధ్య శాసనమండలి సమావేశానికి ప్రభుత్వం వచ్చి ఒక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల వచ్చి చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 కోట్లు అప్పు చేశారు, 10,000 కోట్లు అప్పు చేశారు. ఒకసారి వచ్చి 19,000 కోట్లు అప్పు చేశారు, 11 లక్షలు అప్పు చేశారు. ఒకసారి వచ్చి 14 లక్షలు అప్పు చేశారు. తర్వాత వచ్చి 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు. కానీ బడ్జెట్ కమిటీకి చూస్తే 6,24,00,000 కోట్ల రూపాయలు 24,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారు. అడిగాం మేము మరి 6,00,000 పెట్టారంటే మన పక్కన రామకృష్ణ గారు ఆయన మాట్లాడుతూ ఆయనకు వచ్చిన భాషని మనం విజిట్ చేయడానికి ఆయన వచ్చి ఏవేవో చెప్పారు. ఓపెన్ బాలేదని అది అర్థం భాషలో చెప్పారు. ఆ మన్నాడు అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు ఇచ్చిన బడ్జెట్ ఇది
మీరు ఇచ్చిన దగ్గరికి మీరు ఇచ్చేది వచ్చి 6,24,000 కోట్లకి ఇచ్చారు. మరి వచ్చి యనమల రామకృష్ణ గారు వచ్చి ఈ లెక్క చెప్తారు. ఆయన నిజమా మీరు నిజమా ఎవరు నిజమో చెప్పండి. ఆయన నిజమైతే ఈ పుస్తకాలు ఇది మీరు అవసరం డిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు అని అడిగారు. కూడా అడిగితే ఆయన వచ్చి కాదు ఆయన ఎక్కడో బయట చెప్పాడు. సాక్షాత్కారం అవసరం చెప్పారు కాదు ఇక్కడ చెప్పారండి. అంటే ఏ విధంగా ప్రభుత్వం ఉందో ఒక కంటైనర్ నుంచి బియ్యం పట్టుకున్నారు. సాయంత్రం తిరిగి అడిగాను ఎవరు ఏంటి అడిగితే సాక్షాత్తు విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు ఆయన తాలూకు సమయంలోనే ఆ తాలూకా రవాణా ఆ మధ్య జరుగుతుందనే విషయం చేస్తామని విశాఖపట్నం కోరుతుంది. కాబట్టి చెప్పండి నాయకుడిని ఎవరు ఎవరి ఒపీనియన్ ఆ మందికి చెప్పండి. ఈ మందికి చేస్తే కొంచెంలో చేస్తే